హాయ్ హలో అందరికీ నమస్కారం. విధి ఆడే వింత నాటకంలో ఎవరము ఎప్పుడు ఎలా బలవుతామో ఎవరికి తెలియదు. ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు తన వద్దకు రప్పించుకుంటాడో కూడా ఎవరికి తెలియదండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే 27 సంవత్సరాలైందండి మా అమ్మ చనిపోయి. మా అత్తమ్మ చనిపోయి 4 సంవత్సరాలైంది. 27 సంవత్సరాల క్రితము మా అమ్మకి హై బీపీ మూలంగా తను గ్రహించుకోకపోవడం మూలంగా కళ్ళు తిరిగి పడిపోయి పెరాలసిస్ వచ్చింది. హాస్పిటల్కు తీసుకెళ్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని డాక్టర్ చెప్పారు. ఆ విధంగా ఆమెకు ఒక 2 సంవత్సరాల వరకు ట్రీట్మెంట్ ఇప్పించాము. తను కోమాలోనే ఉందండి. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ కోమాలోనే ఉంది. అంటే మేము ఎవరం వెళ్తున్నాము, ఎవరం చూస్తున్నాము అనేది కూడా తను తెలియకుండానే కోమాలోనే ఉందండి. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. నా జీవితంలో అతిపెద్ద దురదృష్టకరం అంటే మా అమ్మకు ఆ విధంగా జరగడము. 2 ఇయర్స్ ఉండి తను చనిపోయింది. చనిపోయేటప్పుడు కూడా పక్కన ఎవరము ఉన్నాము తన పక్కన అనేది కూడా తనకు తెలియకుండానే కళ్ళు మూయడం జరిగిందండి. 4 ఇయర్స్ క్రితం మా అత్తమ్మ చనిపోయింది. తనకు కూడా అందరము ఉన్నాము, కానీ అప్పుడు తన పక్కన ఎవ్వరము లేము. తను ఒంటరిగా చనిపోయింది. మా అమ్మకేమో పక్కన ఉన్నాము, ఎవరు ఉన్నారు అని తెలియకుండా చనిపోయింది. మా అత్తమ్మనేమో పక్కన ఎవరము లేము. అంటే తనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మెడిసిన్స్ వాడుతుంది మా అత్తమ్మ. తనంతలో తను పని చేసుకుంటుంది. పాలు వేడి చేసుకుని తాగి వంట చేసుకుని అన్నీ చేసుకున్నది. ఆ విధంగా ఊర్లో ఉన్నది. ఆ రోజు తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్గా చనిపోయింది. అంటే మా అత్తమ్మకు అందరము ఉన్నాము, కానీ ఆమె పక్కన ఎవ్వరము లేము. ఆ టైంలో మా అమ్మ పక్కన ఉన్నాము, కానీ మేము ఉన్నామనే సంగతి ఆమెకు తెలియకుండా చనిపోయిందండి. ఈ ఇద్దరి జీవితాల్లో జరిగిన విషయాలు నాకు ఎప్పుడుకు పదే పదే గుర్తొచ్చి మనసు కలచివేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.